మా రెడ్డి చూసా అంటే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పీనిగిలెత్తేసావని అక్కడున్నాడమ్మా. నువ్వేపా రెడ్డి? ఆహా, రెడ్డి చూడగా అయోధ్యలో శ్రీ రామచంద్రుడు అన్నట్లున్నాడు కదా. ఆహా, రఘుకుల తిలకారారా నిన్నతి ముద్దులాడదరా కౌసల రామ రారా కౌసల్య రామ రారా కౌసల రామ రారా కౌసల్య రామ రారా. కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే ఎదరో మల్లెల మాలలు తెచ్చి నీ మెడలో వేసెదరారా ఆ వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచిది కదరా ఆరగించగా రావా ఆ బుక్కన చుక్కను పెట్టి నీ కన్ను మనసన్న మాలను చేసి నీ మెడలో కౌసల రామ రారా బొండలయ్య బొండాలు మారు. ఎవరికి బాండాలు? నీకేనప్పా. బాండాలు కాదురా, రెడ్డి వారు వస్తున్నారనగా పద్ధతిగా నమస్కారం చేయవలను. అప్పుడే తెమ్మంటే బొండాలు బండ కింద పిల్లకే బాండాలు ఎవరికే? నీకే. బాండాలు కాదు నైనా, రెడ్డి వారు వస్తున్నారనగా చికెన్ పకోడయ్యా చికెన్ చెప్పేంతవరకు సరే అప్ప. రెడ్డి వారి దగ్గర అనికి మనకి పద్ధతిగా ఉండవలను. సరే డాడీ. మహామంత్రి ఏమ్రా అప్పచెప్పేదిలే అప్పచెప్పేది మహామంత్రి. బాండాలు కాదు, రెడ్డి వారు వస్తున్నారనగా పద్ధతిగా నమస్కారం చేయి. నమస్కారము. పద్ధతిగా నీ పాదాలకు 10,000 ప్రణామాలు. మహామంత్రి ఎర్ర పాదాలు ఆడగాదు రే. ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఏడు ముక్కల్లా రెడ్డి వారు మకాళ్ళకి ముక్కో. మకాళ్ళకా? నీ కాళ్ళ కదరా, మా పాదాలకు అట్లా ముక్కో. నీ పాదాలకు ముక్కుపో. ఏ ఉగేలేమన్నా సకరంగా పుట్టిందా? పూడు బామ్ తోకలున్నట్లున్నాయి ఎట్లా ముక్కేదాకా. ఎవరు మహామంత్రి? కొడం తలకాయలన్నీ మేలు ఆ కాళ్ళ కన్నా. రెడ్డి అది అట్లే ఉంది, బాగుండే సార్ నీ కాళ్ళు. మహామంత్రి ఈ పాదం నల్ల పాదం పందిపా. మహామంత్రి అబ్బా సుఖీ బాబా, నిన్ను నూరేళ్ళ చల్లగా వరి తెలుపురా. చలికి చచ్చిపోతా అంటే చల్లగా ఉండాలని. నీకు చలి కదా చల్లగా వరి తెలుమంటున్నాడు. అది నిన్ను నూరేళ్ళు పిల్ల బాబులతో చల్లగా వరి తెలుమంటున్నా. అవునా డాడీ? అవునా, అది అలాగేనప్పా. మహామంత్రి ఏమి చెప్పు స్వామి. ఏమైంది నాయనా? ఉండప్ప నాకు పాములు దించుతాను నన్ను. రెడ్డి కిరీటం ముట్టుకుంటావా నువ్వు? మీరు బాగుండల్లా. మహామంత్రి ఎన్నాళ్ళ నీ మగం మూసి చెప్పు. మూసి కాదు చూసి మగం చూసి అంతకాకలే అప్పా. నాయన మహామంత్రి నీ పల్లె పట్టిన కొలుగోత నామ దేవ తెలివదేవా. అలాగే ఆలోచించి వినమురా. అలాగేనప్పా. దేశమున్నది తింటిపా. ఏదో తప్పుడు నా కొడుకు నువ్వు తిండేది. నా పెన్లామ్మకు నేను ఒకటే మొగుడా. 10 మంది ఉంటారు అందరికో. నీ పెన్లామ్మ నడుకుపోయి ఇప్పుడు వస్తుందా? విన్నావంటే తిన్నా అంటే తిండిపోతా నా కొడుక లే. చెప్పు స్వామి. విన్నావని అడిగినా ఏంటప్పా? ఏం విన్నావు? నువ్వు చెప్పింది తింటా. నేనేం చెప్పినా
నేను నిందే ఏమిన్నావు చెప్పు. నువ్వు చెప్పిందే. ఏమి నీకేం రాగమా? మహామంత్రి ఏంపా? మాది పరముటక దేశం. దేశము అట్టి పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డిరా. ఎవరన్నా కానీ చూసుకోని కొట్టుకో. ఏంపా ఏమే? ఏ నిత్తనాన్నకు లేకుండా అయిపోయి ఈ రెడ్డి వారి పోర్చమనిగా ఎప్పుడు ఇలాగనే ఉంటుందిరా కొట్టుకునేది. ఏం మేలంటే శాస్త్రాన్న కొడుకులే మేమేనా ఎలా మాకు బాగా కొట్టుకునేది అలవాటేరా. ఆడికి దినానికి ఎన్ని దప్పలు కొట్టుకుంటావు? ఏమో దిక్కు తెలియదు. అందుకేనా నీ పెన్లామ్మని గొర్రెలే కంపించి వాకలేసుకునేది. మేమంతా ఇండ్లలోనే పెన్లాములు పక్కలో ఉన్నట్లుగానే. వాళ్ళు ఎందుకుంటారు? నా పెన్లామ చూసుకుంటుంది నేను కొట్టుకుంటా అంటే వాళ్ళకి ట్రైనింగ్. పెన్లామలు పోయి ట్రైనింగ్ ఇస్తారా? ఏమో అంటాడు. మాకేమంతా మహామంత్రి ఏమిలే చూసుకొని కొట్టుకో. కొంచెం ఏమన్నా లెప్పల పడింది అనుకో శంగయ్య కన్నా ముందుగా ఉంటావు. ఆడ ఉండప్ప నీ జతకు నేను వస్తాను. బాగా అలవాట్లే వాయ్. అవునులే స్వామి. మహామంత్రి అబ్బా ఇప్పుడు నువ్వు కాక చిన్నగడ్డి భార్య గలదు. అబ్బా నా భార్య అయిన శీలము కొండమ్మదేవిరా. కొండమ్మ మొగుడు నువ్వా? అవునులే, అందుకే నీ పుట్టిట్లుండేది. మా రెడ్డి పుట్టుబడి చూడండి అక్క. అది ఏం పుట్టినాడు అదిరా. సేమ్ బాయ్కొండలో ఎనిమిపోతులు నరికే. మేము ఏనుపోతులు నరుకుతావా? కొడక తీసేస్తట్లే నీకు రే. తీసేస్తాను అంటావు. ఒక దినము రావు. ఎక్కడ్రా? బాత్రూమ్ లేక మొన్న 3 దినాలు కాసుకోంటే తీసేస్తావండి. మేము వాళ్ళతో రమ్మన్నా దిగబడమన్నారు మీ వాళ్ళు అందరినే. నువ్వురా ఖాళీగా ఉంటే. మహామంత్రి ఇప్పుడు నువ్వు కాక నాకు కలిగిన ధనదానంలో సరి సంపదలు తెలిసి ఉన్నదా? అలాగే తెలుపప్ప. అలాగే తొక్కిన ధనమే పాల్గొన్నాను. పాడు పాడు అట్లా పాడతా పాడు. అవి పాడతాను ఉండు. అవి పాడు. ఎవరికి రాగమా? అవి పాడు. సీమావు గెస్ పోసినట్లు గెస్ పోతాను వేళ. నాయన మహామంత్రి పాడప్ప. ఏడున్నావా నాయన? ఏడున్నావురా? పాట కింద పల్లి కత్తలాడున్నామని అడుగుతానేది. మర్చిపోతావు కింద పడిపోయా. నీకు తెలుసునో లేదని రా. ఎక్కడ నీకు? నాకు తెలిసిలే. తెలిసిపోయలే ఇవిడ తెలుగు నాలుగు ఇచ్చి వినుము. అలాగేనప్ప. ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండాలి. అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు పడడానికి పానుపులు కూర్చోడానికి కుర్చీలు రామనర్సే ఖడ్జములు వైడూర్యములు నేలకు వేదిక ఆభరణ భూషములు ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతగా ఇచ్చి చిన్నాగిరెడ్డి అని పేరు పొందున్నాను రా. అంటే ఎక్కడానికి వేణుగులు సవారు చేసే గుర్రాలు ధనము ధాన్య రొక్క రాజునము అది ఆభరణ భూషణములు నీళ్ళు గోమీదకి ఏమి తక్కువ లేదు. ఇంకా తక్కువ లేకపోతే మీ అమ్మ అలా పొద్దున టమోటో చెట్లకు పుర్లు కట్టేకపోతే జరగకన్నా మాకేమో జరగ తప్పున్నా కొడకలే మాకు పోయి జరగదా? ఎలా మా కూలీలు పోతారు టమాటో చెట్లు పురిగట్టేకి. పొద్దున్నే వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ఊరికైతే 350 అంట, సాయంకాలం ఊరికైతే 700 అంట. ఆటోమేటిక్ వాళ్ళదేలే. మాకేమరా అంత కర్మ? మీకేం తక్కువ ఉంది? నా పుట్టకోశ మాకేముంది? నీ పుట్టకోశ. మహామంత్రి ఎందుకు నీ బతుకు మహిమ తెలిసిన ఎవరే? ఏడుంటుంది నీ ఏగితికి ఏడుంటుంది? పైన 7 దానిమడిలో కొలువు తీరుంటుంది మహిమ. ఉంటుంది దగ్గరకు వచ్చు కదా. 1వ తారీఖు ఎల్రా 4000 పింఛన్ పడి ఉంటుంది కదా. మాకు వస్తాయి పింఛనీలు. మీకు ఎంతకు వస్తాయి? మా అమ్మ కాదు పింఛనీలు వచ్చేది. ఇంకెవరికే? పాపం వాళ్ళ అమ్మకి వస్తుంది రే. మొన్న హ్యాండిక్యాప్ట్కి రాపించుకుంటూ వెంటనే నీకు చెప్పమని రేడా? లేదు లేప్ప. మహామంత్రి కాదప్పా. ఏంపా ఇంకంత బాగా బతుకున్నాడు ఈ పుట్టినట్లు తీపించుకునే కాసులు లేదే.
రెడ్డి వారి గిరిజములు ఇవి అవా అవునురా అవునే మీకు ఇంకా పేరు దేవర్ల ఇంట్లో ఏంటి పేర్లు దేవర్లా నాకు అనుమానం ఏమంటే రెడ్డి వారి దేవరలు జరిపిస్తా అంటాడా నాకు అనుమానం ఏమంటే మహామంత్రి నీకీడే ఇట్లుండాయంటే అమ్మకి తలకాయలు ఎట్లుంటాయి చెప్పు ఎంత చెప్ప నీకు అవసరం మరి నీకే అవసరమా నీకే ఎంత పానకల పుడికే కట్టొస్తావు కుదరు నువ్వు లే పంది నా కొడక నీకు అవసరమా పాతారు పులుగులు పడి చూడు వైన్ ఎట్లున్నాడు అందుకే నువ్వు పెట్టుకునేదే చూడరా వైన్ చేసే పని నీకు నువ్వు చేస్తావు వైన్ చేసే పని మాట్లాడుతుంటే ఇప్పుడు చరండి ఎత్తేకపోతాడు ఆయన మాట్లాడు వాయ్ ఏంపా మహామంత్రి డాడీ ఇప్పుడు అతను కాక ఇంకోటి ఆలకి చెవినమురా తెలుగు పప్పా 33 గ్రామములకు ముడుచు 33 గ్రామాలకు చూపిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడు ఈ యొక్క పాల్గొండ పాలన చేసి చిన్న నాగిరెడ్డి అని పేరు ముందున్నాను రా అవునప్పా ఇంకా వండుకోండి అవురా ద్రాక్ష కట్టింగ్ వెళ్ళిపోయేది నువ్వు మాకేం వాయి మాకు తెలిసిన అట్లాంటి మనగా పాత అంటావు నువ్వు నీ పెండ్లం ఇద్దరు నీ పెండ్లం నైట్ వేసుకొని నువ్వు పంచి కట్టుకొని గతి లేక నీకేం పండ్రి అవసరం మరి నీకే పాతారు పులుగులు పడి నువ్వా మహామంత్రి అప్పా ఇప్పుడు అతను కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా అలాగేనప్పా అలాగే తెలుపుదనరా ఆహా